రాష్ట్ర ప్రజలు, రైతులు సిరి సంపదలతో క్షేమంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ఆకాంక్షిస్తూ శివ పంచాయతన యాగం నిర్వహించడం జరిగిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కాకినాడలోని తన నివాసంలో ఈ నెల 13న తలపెట్టిన ఈ యాగం బుధవారం మహాపూర్ణాహుతితో ముగిసింది. యాగం చివరి రోజున జరిగిన మహాపూర్ణాహుతి కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు, టీడీపీ జిల్లా నాయకులు, టీడీపీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన కుటుంబ సభ్యులతో సహా వీరందరికీ వేద పండితుల ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అవసరం, మరి త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఆయన గోత్ర నామాలతో మరి యాగం కూడా చేయడం జరిగింది అందరితోటిని. ఇవాళ ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణ గారు, రాజప్ప గారు, కొండబాబు గారు, సత్యబాబు గారు, మిగిలిన జిల్లా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా ఆ భగవంతుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, దానికి రథసారథుడు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వాదం ఇస్తారని చెప్పి ఆశిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా మా పిఠాపురం ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యాగంలో కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ కూడా 2 పంటలు పండి మరి బ్రహ్మాండంగా వారి జీవితాలు ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నో సంవత్సరాల నుంచి నేను నియోజకవర్గ స్థానికుడిగా ప్రజల కష్టాల్లో ఉంటా ఉన్నాం. ఆ స్వామివారిని కూడా ప్రజల ద్వారా ఆశీస్సులు ఇమ్మనమని ఈ యాగంలో కోరుకోవడం జరిగింది.